మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఎప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము? దేవుని యొక్క వెలుగులో నడిచినప్పుడు. దేవుని వెలుగులో నడుస్తున్నటువంటి నీ స్నేహితుడు, దేవుని వెలుగులో నడుస్తున్నటువంటి నీవు, మీ ఇద్దరి మధ్య అన్యోన్యమైన సహవాసం వస్తుంది. ఆ అన్యోన్యమైన సహవాసం థిక్ ఫ్రెండ్షిప్, గాఢమైనటువంటి స్నేహం, కమ్యూనియన్ అని కూడా పిలుస్తారు దీన్ని. కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్షరసం కాదు, ఆదివారం ఇచ్చే రొట్టె ద్రాక్షరసం కాదు. దాన్ని కమ్యూనియన్ అని ఎందుకు పిలుస్తాము అని అంటే, ఆ తంతు లేకపోతే ఆ ప్రక్రియలో యేసు ప్రభువుతో మమేకం అవ్వాలి. ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకొని మనం ఆయనతో డీప్ ఫ్రెండ్షిప్, చాలా లోతైన సహవాసం, లోతైన స్నేహాన్ని కలిగి ఉండటం కోసం ఒక సూచనగా అది మనకు ఇవ్వబడింది. అటువంటి కమ్యూనియన్ మనం ఒకరితో ఒకరం కలిగి ఉండొచ్చు. ఒకరితో ఒకరం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చదువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తం?